రైతులకు భరోసా, భూములకు రాజముద్రతో రక్షణ కవచం. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెంలో మంత్రి పార్థసారథి పర్యటించారు. మొత్తం 764 మందికి గాను 492 మంది రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ రీసర్వే తప్పులను సరిదిద్ది అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీతో వీటిని రూపొందించామని తెలిపారు. పాసు పుస్తకంలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి విస్తీర్ణం నుండి శాటిలైట్ ఇమేజ్ వరకు అన్నీ కనిపిస్తాయని రైతులకు వివరించారు. మిగిలిన పుస్తకాలను కూడా యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని అధికారులను ఆదేశిస్తూనే ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుల హక్కులను కాపాడటమే కూటమి ప్రభుత్వ సుపరిపాలన అని మంత్రి స్పష్టం చేశారు. బూరుగుగూడెం గ్రామంలో దాదాపు 425 పట్టాదారు పాస్ పుస్తకాలు రీసర్వే చేసి రైతులు సంతృప్తి చెందిన తర్వాత ఆ సమాచారంతో మీ భూమి మీ హక్కు రాజముద్రతో పాస్ పుస్తకం అని చెప్పేసి మరి పాస్బుక్లో ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సమస్యలు ఏదైతే ఉన్నాయో, సరిహద్దులు సమస్య కానివ్వండి, లేకపోతే రెవెన్యూ రికార్డ్స్లో ఉన్న తప్పులు కానివ్వండి, లేకపోతే రెవెన్యూ అధికారులు దురుద్దేశంతో కానీ లేకపోతే తెలియక కానివ్వండి, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ మూలంగా కానివ్వండి చేసిన తప్పులుంటే వాటన్నిటిని కూడా సరిదిద్దాలి ఒక నిర్ణీత సమయంలో అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పేసి నేను మనవి చేస్తాను. అదేవిధంగా 22A గత ప్రభుత్వం 22Aని రాజకీయ కక్ష సాధింపులకు ఒక ఆయుధంగా వాడుకున్న విషయం రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు. సో ఈరోజు ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేకోకుండా నిష్పక్షపాతంగా చట్టపరంగా ఏదైతే 22Aలో ఉండకూడదో వాటన్నిటిని కూడా తొలగించి ప్రజలకి న్యాయం చేయమని చెప్పారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాల నుంచి చాలామంది పేదలు ప్రభుత్వ పోరంబోకులు లేకపోతే అబ్జెక్షన్ లేని పోరంబోకుల్లో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు ప్రభుత్వ భూముల్లో. వారికి త్వరలో అసైన్మెంట్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి పట్టాలు కూడా ఇప్పించాలని నేను ప్రయత్నం చేస్తాను. త్వరలో అది కూడా చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ దారుల దగ్గర ఏదైతే రైతులు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటున్నారో అటువంటి పరిస్థితులు రాకోకుండా అందరూ ఒకరికొకరు సహకరించుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. చెరువు పోరంబోకులు లేదా ప్రభుత్వ పోరంబోకులు లేదా ప్రభుత్వ భూముల్లో కూడా ఇటువంటి సమస్యలు కనుక సృష్టించినట్లయితే మరి కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ఎవరికైనా సరే వెనకాలన్న భూమి రైతు పండించిన పంటని రోడ్డు మీదకి తీసుకునే తీసుకొచ్చే హక్కు ఆ రైతుకు ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా మరి దయతో పరిశీలించి మీ పంటకి నష్టం కలక్కోకుండా పండించిన పంటని రోడ్డు మీదకి తీసుకొచ్చే విధంగా మన పక్క రైతుకు సహకరించాలని చెప్పేసి కూడా కోరుతాం. ఏదన్నా భవిష్యత్తులో ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే మాత్రం వారి మీద కఠిన చర్యలు తీసుకుంటానికి నేను ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటానని చెప్పేసి కూడా తెలియజేస్తాను.